అవును, ఇంతకీ మీరెంతమందిని కనాలనుకుంటున్నారు? నేనైతే ఎవరిని కనాలనుకోవడం లేదు, ఎందుకంటే నేనింకా పెళ్లి చేసుకోలేదు కాబట్టి. చంద్రబాబు గారు నిన్న అసెంబ్లీలో ఏం చెప్పాడంటే, ఇద్దరిని కాదంట, ముగ్గురిని కనాలంట. ఎందుకు? పొత్తు పెట్టుకోవడానికేగా. ఒంటరిగా ఉంటే గెలవలేడుగా. అందుకే అమ్మఒడికి 15,000 ఇవ్వలేనోడు పుట్టబోయే పిల్లాడికి 25,000 ఇస్తాడంట. ఏం కామెడీనా? అందుకే పెళ్లి చేసుకుని రెడీగా ఉండండి. బటన్ నొక్కగానే నేరుగా మీ అకౌంట్లోకి వచ్చి పడిపోతాయి. అయినా చంద్రబాబు గారి మాటల్ని ఎవ్వరూ నమ్మర్లే గాని తెలుగుదేశం వాళ్ళే తెలియని అమాయకులు కదా, వాళ్ళు నమ్ముతారేమో. పాపం డెలివరీ సమయంలోనే 25,000 ఇస్తాడంట. ఇలానే వాలంటీర్లకు కూడా చెప్పాడు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత పీకి పక్కన పడేశాడు. ఆడబిడ్డ నిధి కింద 1,500 రూపాయలు ఇస్తానన్నాడు, కనీసం 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి కింద 3,000 ఇస్తానన్నాడు, 3 సంవత్సరాలు అవుతుంది, 30 రూపాయలు కూడా చేతిలో పెట్టలేదు. సూపర్ 6 కాదు నాయన, 143 అంటూ ప్రజలకు ఐ లవ్ యూ చెప్పి 143 హామీలు ఇచ్చాడు. ఇప్పుడేమో చూస్తే భయం వేస్తుంది. ఖజానాలో డబ్బులు లేవంటున్నాడు. 3,32,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏం చేసావయ్యా ఇంత డబ్బులు చంద్రబాబు అంటే, అమరావతిలో ఉండే నీళ్లలో చేపలకేసినా అని చెబుతున్నాడు. నాకు ఇప్పుడు అర్థమైంది, అవి చేపలు కాదు, పెద్ద పెద్ద తిమింగలాలని. అందుకే నీళ్లను తోడి చెట్లను కొట్టి 1,000 కోట్ల రూపాయలను వెనకేసుకున్నాయి ఆ తిమింగలాలు. చంద్రబాబు ఏదైతే ప్రజలకు చాలా గట్టిగా చెబుతాడో అది ఎప్పుడు పాటించడు. ఎగ్జాంపుల్ నేను చెప్పానా, నేను నిప్పు నిజాయితీ అంటాడు, కానీ పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడుస్తాడు. ఇక పవన్ కళ్యాణ్ ని ఇందులో నుంచి మినహాయించవచ్చు, ఎందుకంటే ఆయనకు 3 పిల్లలు నాకు సరిగ్గా తెలీదబ్బా. అందుకే అడుగుతున్నా, చంద్రబాబు చెప్పినా కానీ పవన్ కళ్యాణ్ అయితే 3 కనమని చెప్పడు. ఆయనకు తెలుసు 3తో ఉండే బాధేంటో. ఆయన ఇప్పటికే 2-3 చోట్ల కాదబ్బా, 10-12 చోట్ల అయితే పుట్టాడు. ఆయన ఎక్కడ పుట్టాడో సపరేట్ గా స్పెషల్ గా వీడియో చేస్తాలే గాని మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళ మాటలిని మోసపోయారు. పిల్లల్ని కనడం పెద్ద విషయమే కాదు, వాళ్ళని పెంచడం పెద్ద విషయం. చంద్రబాబు గారు మొదట మీరు కనండి సార్, మీకే 25,000 ఇస్తా. మీకు వయసు అయిపోయింది కదా, లోకేష్ ని కనమని చెప్పండి, 50,000 ఇస్తాం. కానీ మీరు మాత్రం కనరు, పక్కనుండే వాళ్ళని మాత్రం కనమని చెబుతారు. ఇది ఎక్కడి న్యాయం సార్? ఆంధ్రదా, సింగపూర్ దా? ఇప్పుడే దేశ జనాభా 150 కోట్లు, ప్రపంచ జనాభా 800 కోట్లు. ప్రజలు ఇప్పుడే ఉద్యోగాలు లేక చస్తుంటే పిల్లల్ని కనండి, ప్రపంచానికి ఇంకా భారం అవ్వండి అని చెబుతున్నారే. జనాభా కొన్ని శతాబ్దాల ముందు 10 కోట్లు మాత్రమే ఉన్నారు. ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా? మనోళ్లకు అసలే ఇప్పుడు పనులు లేవు. మీరు పిల్లల్ని కనమంటే గుత్తులుగా కంటారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? ఫస్ట్ ఉన్న వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వండి సార్. పిల్లాడికి సరిగ్గా హాస్టల్లో అన్నం పెట్టలేరు గాని, పెద్దవాడికి ఉన్న పెన్షన్ ని పీకి పడేస్తారు గాని విద్య వైద్యం అసలే లేదు. ఎందుకు సార్ పిల్లల్ని కనమని చెబుతున్నారు? ఉన్న పిల్లలకు ముందు అమ్మఒడి సరిగ్గా వేయండి సార్. ఇచ్చిన సూపర్ 6 ని అమలు చేయండి. మంది ఎక్కువైతే మజ్జిగ పలచనట్లు మితిమీరిన ప్రజలు దేశానికి ఆస్తి కాదు, అప్పు అవుతారు, భారం అవుతారు. జనాభా పెరిగితే నష్టం తప్ప లాభం లేదు. ప్రజలు ఇప్పుడే ఉద్యోగాలు లేక చేస్తుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ తో ఉద్యోగాలు ఆకుల్లా రాలిపోతున్నాయి. దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. పొరపాటున పెళ్లిళ్లు చేసుకున్న పిల్లలు మాత్రం వెంటనే కనకండి, తర్వాత తట్టుకోలేరు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ తయారు చేస్తున్నారట చంద్రబాబు. ఎందుకో తెలుసా? ప్రజల్ని ఏప్రిల్ ఫుల్ చేయడానికి. బాగా వేసేసాడు.